హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో రాబిన్‌హుడ్ మూవీ టీజర్ ఎలా అని చెప్పేస్తానన్నమాట. సో నితిన్ నటించిన రాబిన్‌హుడ్ వచ్చేసి వెంకి కుడుముల. సో వెంకి కుడుముల మంచి మూవీ అయితే తీస్తారు. సో చాలా తన ఖాతాలో చాలా బిగ్ హిట్సే ఉన్నాయి. సో నితిన్ ఖాతాలోనే ఇక కోవిడ్ నుంచి ఒక మంచి హిట్ అయితే 'భీష్మ' లాస్ట్ హిట్ అని చెప్పుకోవచ్చు నితిన్ గారిది. దాని తర్వాత హిట్ అయితే లేదని చెప్పుకోవచ్చు అనమాట. ఈ మూవీతో రాబిన్‌హుడ్ ఏదైతే గజ దొంగ ఉన్నారో మన నితిన్ గారు, సో ఈ మూవీతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ అంతా తను దోచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాట. సో బాక్స్ ఆఫీస్కి ఏ విధంగా కలెక్షన్స్ వస్తాయో అవన్నీ దోచుకొని తన ఖాతాలో ద బిగ్గెస్ట్ హిట్ నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఒక డైలాగ్ అయితే నాకు నచ్చిందనమాట. సో ఒక పోలీస్ మ్యాన్ అడుగుతారు, సో మీరు దుబాయ్ షేకా ఆ గెటప్ ఎందుకు వేసుకున్నారంటే, ఒక అమ్మాయిని చూపించి, సో తను ఏ డ్రెస్ వేసుకుందా అంటే పంజాబీ అంటారు. సో ఆమె పంజాబీ అంటే పంజాబీ అమ్మాయి కాదు కదా, పంజాబీ డ్రెస్ ఎందుకు వేసుకుందా అని అడుగుతారనమాట. ఇది లాజికే కదా అని. సో అలా కామెడీ కానీ, తర్వాత ఇండియన్స్ గురించి కానీ, ఫారినర్స్ గురించి కానీ, ఒక చాలా ఆస్పెక్ట్స్‌లో ఈ మూవీ అయితే ఉంది. మొత్తానికి ఒక గజ దొంగ ఏ విధంగా రాబరీ చేస్తారు, సో ఏ విధంగా తను చివరికి ఏ విధంగా తను ఒక ఇన్స్పిరేషన్‌గా అవుతారనేదే ఈ మూవీ అనమాట. సో ఈ మూవీ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పుడు లేని మన నితిన్ అన్న గారి సో కలెక్షన్స్ ఏదైతే ఉన్నాయో, తన టాప్ హైయెస్ట్ గ్రాస్ కానీ, తన కెరియర్ బిగ్గెస్ట్ హిట్ అది ఈ మూవీ అయితే పక్కా అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఎందుకంటే తన కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్. సో ఆ తర్వాత ఇంకా వేరే మూవీ ఏదైతే లేదు నేను అనుకుంటున్నా దాన్ని దాటాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీపై ఈ టీజర్ ఏదైతే ఉందో దానిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. సైనింగ్ ఆఫ్ నారాజ్ రాథోడ్ రివ్యూస్.